హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు నటీ బ్రోస్ ఛానల్ అనమాట. సో ఈ వీడియో వచ్చేసి గణేష్ చతుర్థి రోజుది. మేము ఆ రోజు ఏం చేసాము అండ్ ఏమేమి ఫుడ్ తిన్నాము అండ్ ఇవన్నీ చూపిస్తానమాట. సో చూసి ఎంజాయ్ చేయండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూసేయండి. ఇప్పుడైతే మొత్తం ప్రిపరేషన్ అంతా అక్కడ అయిపోయింది గణేష్ జీ దగ్గర. ఇంకా ప్రసాదాలు చేయాలన్నమాట. ఒక 3 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేస్తాను. కలశంకి చేసుకుంటున్నాను, కలశం రెడీ చేసుకుంటున్నాను. లక్కీనో. సో ఇప్పుడైతే కలశం రెడీ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు మా మమ్మీ హెల్ప్కి ఉండేవారు, బట్ ఇప్పుడైతే లేరు. సో నేనే ఇంకా యూట్యూబ్లో చూసి చుట్టపట్ట అంటారు కదా, ఇది కూడా రాదు. సో యూట్యూబ్లో చూసి చేసినాను. ఇప్పుడైతే కలశం మంచిగా వాటర్లో కొంచెం పసుపు కుంకుమ అండ్ ఒక 1 రూపీ కాయిన్ వేసేసి అండ్ కొంచెం అక్షింతలు వేయాలన్నమాట. వేసిన తర్వాత ఇట్లా కొబ్బరికాయ పెట్టేసి ఇది ఇట్లా పెట్టేయాలి. పెట్టేసి ఇంకా కలశం రెడీ అయిపోయింది. ఇక్కడ బొట్టు పెట్టేస్తే అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను ప్రసాదాలు చేసేసినాను. 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు. ఇప్పుడైతే ఉండ్రాలు చేస్తున్నాను. వాటర్ బాయిల్ అవుతున్నాయి అండ్ రవ్వ కూడా వేయించుకొని పెట్టుకున్నాను. ప్రసాదాలకి నేను హల్వా చేసినాను, సేమియా పాయసం, ఇంకా పంచామృతం అండ్ ఉండ్రాలు, మొత్తం 5 రకాలు అయిపోయినాయి. అండ్ ఇక్కడ వచ్చి చూస్తే మీరు ఫ్రూట్స్ ఇప్పుడే తీసుకొచ్చినారు అనమాట ఫ్రెష్గా. సో నిన్న నైట్ దొరకలేవు, అందుకే ఇంకా ఇప్పుడే తెచ్చుకున్నాము. అన్ని 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, మళ్ళీ కొంచెం ఫ్లవర్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను. అక్కడ పెట్టేయాలి. ఇప్పుడే ఇల్లంతా క్లీన్గా చేసుకున్నాను. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోస్ కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా అత్తమ్మ వాళ్ళు వస్తారనమాట. ఇప్పుడు అందరు వచ్చినాక ఇంకా అందరం కలిసి పూజ చేస్తాం. మా కాలనీలో కూడా పెట్టినారు గణేషుని. సో ఒకవేళ కుదిరితే, నాకు ఇప్పటికే అలసిపోయినట్టు అయింది, అప్పటి వరకు ఓకే అనిపిస్తే వెళ్ళి చూస్తాను అక్కడ. అండ్ చెప్తారు కదా, లైక్ ఫస్ట్ డే 5 గణేషుని దర్శించుకోవాలి అని చెప్తారు. చూస్తాం ఇవాళ ఒకవేళ అయితే వెళ్ళి ఆ పని కూడా చేసేస్తాను. సో సెట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా పెట్టచ్చు, కానీ మళ్ళీ ఎందుకు మొత్తం ప్రసాదాలు కూడా రావాలి. ఓకే, ఇక్కడ పట్టింది ఇక్కడ ప్రసాదాలకి. ఇంకా కలశంకి కంకణం కట్టాలి, వినాయకుడికి కూడా కంకణం కట్టాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. సో అండ్ ఈరోజు మా మమ్మీ చెప్తూ ఉండేవారు అనమాట, లైక్ మొగోళ్ళకి కంకణం కంపల్సరీ కట్టాలని చెప్పి. సో అందుకే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కోసం కంకణాలు చేసినాను. ఇదేమో వినాయకుడు కలశానికి అండ్ చేతికి. సో కంకణం రైట్ హ్యాండ్కి కట్టాలి. లెఫ్ట్ హ్యాండ్లో లడ్డు. అన్ని ప్రసాదాలు ఇట్లా సెట్ చేస్తున్నాను. అదే హల్వా, సేమియా, పంచామృతం, చేసిన ఉండ్రాలు మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇంకా ఇది మోదక్ అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసేసాను. ఇంకా దీపం ముట్టించేసేయాలి. సో ఇప్పుడైతే డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ పాలక్ దాల్ చేసిన, ఇప్పుడు పన్నీర్ మటర్ ఆలు మటర్ పన్నీర్ చేస్తున్నాను అనమాట. అండ్ నార్మల్గా సింపుల్గా మసాలాస్ వేసి ఏమంటారు బగారన్నం చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ అట్లా కాకుండా కొంచెమే లైట్గా. ప్రసాదాలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి, మొత్తం సెట్ ఉంది. ఖాళీ మా ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు రాగానే ఇంకా దీపారాధన చేసేస్తాం. ఇంకా అప్పటి వరకు డిన్నర్ కూడా ప్రిపరేషన్స్ అయిపోతాయి.
ఇంకొచ్చినాక కొంచెం కూర్చొని మాట్లాడుకోవడం అట్లా చేయొచ్చు. సో అందుకే వాళ్ళు రాకముందే అన్నీ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందని చేస్తున్నాం. సో వీడియో ఒకవేళ నచ్చితే లైక్ చేసేయండి, ఎందుకంటే మొత్తం వీడియో చూసినాక మర్చిపోతారనమాట. సో అందుకే ఫస్టే లైక్ చేయండి, మళ్ళీ వీడియో చూడండి. సో ఇప్పుడైతే పన్నీర్ చేస్తున్నానని చెప్పాను కదా, ఆలు వేయట్లేదు, ఓన్లీ పన్నీర్ మటర్ మసాలా. చూసి ఎంత బాగా కనిపిస్తుందో, ఎక్కువ స్పైసెస్ కాకుండా నార్మల్ స్పైసెస్తో చేస్తున్నాను. అండ్ రైస్ ఒకటి బాకీ ఉంది. సో ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకొని ఇవన్నీ వేసేయాలి. పిల్లలు అయితే ప్రసాదాలు కావాలని అడుగుతున్నారు, ఇంకా పూజ కాలేదు కదా, సో అవన్నీ చూస్తున్నారు, మాకు కావాలని చెప్తున్నారు. ఇంకా పూజ అవ్వలేదని చెప్పి ఇవ్వట్లేదు అనమాట. पापड़ पेंसिल चाहिए वो बाबू बच्चे दोनों को अच्छा पढ़ना बोलो चिल्ला गणपति पप्पा मोरया गणपति पप्पा मोरया मोरया दोनों यहाँ देखो, दोनों देखो। नेक्स्ट यूट्यूबर बन गए फेमस वर्ल्ड वाइड। खूब करेक्ट। कौन से गेस्ट कितना बना लेंगे? आप दिलाते हैं गणेश जी के जैसे? ओके। పూజ అయిపోగానే ఇంకా కొంచెం కూర్చొని మాట్లాడుకొని స్వీట్స్ అన్ని తిన్న తర్వాత ఇంకా డిన్నర్ టైం అయిపోయింది. ఆల్మోస్ట్ మేము నిన్న అయితే చాలా లేట్గా తిన్నామన్నమాట. లైక్ గణేష్ చతుర్థి రోజు డిన్నర్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 12:30 అరౌండ్ 1 o'clockకి డిన్నర్ చేసినాము. సో ఇంకా అన్నీ పెట్టేసుకొని మంచిగా ఈరోజు బనానా లీఫ్లో తిందామని ఫిక్స్ అయినాము. ఫస్ట్ అయితే తెచ్చేసుకున్నాము, అంతా క్లీన్ చేసుకొని ఇందులోనే తింటున్నాం అనమాట ఇవాళ. పిల్లలు, హస్బెండ్, ఇంకా మామయ్య వీళ్ళందరూ తిన్న తర్వాత ఇంకా మేము తిన్నామన్నమాట. పాలకూర పప్పు, పన్నీరు, బగారన్నంతో మంచిగా ఎంజాయ్ చేసినాము. స్వీట్ మాత్రం చాలా తిన్నాము. మా అత్తమ్మ కూడా స్వీట్ చేశారు, తీసుకొని వచ్చారనమాట. మోదక్ చేశారు, చాలా బాగుండే అండ్ చాలా మంచిగా అయిపోయింది ఆ రోజు.
సో అంతే అండి ఈ వీడియో. ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ షార్ట్స్ చూస్తూ ఉండండి. మేము 3 days వరకు వినాయకుడిని పెట్టినామన్నమాట. సో చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యాపీ గణేష్ చతుర్థి టు ఆల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ డైలాగే, బట్ ఐ రియలీ మీన్ ఇట్. సో ఇంకా అంతే అండి, ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేసేస్తున్నాను. తినేసి ఇంకా మా అత్తమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయినారనమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.